మారు మనసు ఉందా అంటే 7 సంవత్సరాలలో ఉంది. మారు మనసు 1000 ఏళ్ల పరిపాలనలో ఉందా అంటే ఉంది. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటంత వరకు కూడా ఉందా అంటే ఉంది. ఈ మారు మనసు అనేటువంటిది భూమి ఉన్నంత కాలము ఉన్నది. కానీ మారు మనసు కృపాకాలములో పొందుకున్నటువంటి వానికి ఒక లెక్క, మారు మనసు సాతానుగాడు లేనప్పుడు పొందుకున్నటువంటిది ఒక లెక్క, మారు మనసు అనేటువంటిది నిత్యము ఉన్నప్పటికీ కూడా సాతానుగాడు లేకుండా నువ్వు కావాలని నీ అంతట నువ్వు ప్రేరేపించబడి పాపం చేస్తావు చూడు, అది దేవునికి బహు కోపాన్ని, ఉగ్రతను కలుగజేస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మరొక పర్యాయం మిమ్మల్ని ప్రకటన గ్రంథ వర్తమానాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. తండ్రి, సమస్తమును సృజించినటువంటి దేవుడవు నీవు. ఏమి చేయనుద్దేశించారో నాయన మీరే నిర్ణయించారు గనుక మీ చిత్తమును తెలుసుకోవడానికి మీ బిడ్డలుగా, మీ వారసులుగా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మీ చిత్తమును మాకు తెలియజేయమని మనవి చేస్తూ ఉన్నాం. మీ మాటలు వినబోచు ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా సంపూర్ణమైన మారు మనసును దయచేయండి. వారి కుటుంబాలను నిత్య సత్యమునకు అయా తండ్రి వారసులుగా ఉండే కృపను అనుగ్రహించండి. మీరే మీ మాటలను నా నోట ఉంచమని, ఆటంకపరుస్తున్న ప్రతి సాతాను కార్యములను సమూల నాశనం చేసి ధారాళముగా మీ మాటలు నా నోట ఉంచమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు భూమి మీద మనుషులను చేసిన తరువాత స్వాభావికముగా వారికి ఉన్నటువంటి మనస్సును ఆధారము చేసుకొని దేవుడు మన పితరుడైనటువంటి ఆదాముకు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగము చేసుకోకుండా సాతానుడి యొక్క అధికారము క్రిందకు వెళ్ళిపోయాడు. అనగా దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞను ధిక్కరించి సాతానుడి యొక్క మాట వినినందువలన మానవుని యొక్క మనస్సు పూర్తిగా సాతాను యొక్క ఆజ్ఞల క్రిందకు వెళ్ళిపోయింది. ఈ ప్రపంచమంతటి మీద దేవుడు మనకు అధికారమును అనుగ్రహిస్తే, లేదు మా మీద ఒకడ అధికారం కావాలి అని చెప్పేసి మనము మన యొక్క చర్యలన్నిటికీ కూడా సాతానుని అధిపతిగా చేసుకున్నాం. దేవుడు మనల్ని భూమి మీద చేసినటువంటి విధానాన్ని పూర్తిగా మర్చిపోయేటువంటి ప్రమాదంలోనికి వచ్చాం. అయితే దేవుడు మన హృదయాల మీద వ్రాస్తూ ఉన్నటువంటి సత్యమును బట్టి దేవునికి మనం ఏమై ఉన్నాము, దేవుడు ఏమై ఉన్నాడు, మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు అనేటువంటి సంగతి పసిగట్టిన భక్తిపరులు కొంతమంది కనబడుతూ ఉన్నారు. అయితే ఆ భక్తిపరుల యొక్క విశ్వాసమును బట్టి, ఆ భక్తిపరుల యొక్క నడవడికను బట్టి బైబిల్లో విశ్వాసుల యొక్క అడుగు జాడలను మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు వారిని సైతము కూడా వాళ్ళు నీతిని, సత్యమును ఆధారము చేసుకొని నడిచినందువలన పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి పరిశుద్ధతను, జీవమును వారు సంపాదించుకోలేదు. అబ్రహామే కానీ, మెల్కీషెదెకే కానీ జీవము వారిలోనికి రాలేదు. వారు నీతిమంతులుగానే ఉండిపోయారు. నీతిమంతులుగా ఉన్నటువంటి వీరికి జీవమును అనుగ్రహించింది ప్రభువైన యేసుక్రీస్తే. అయితే మనము భూమి మీద పుట్టినటువంటి మానవ జాతి అంతా కూడా భూమి మీద సాతానుడి యొక్క అధికారములో ఉంటూ ఉన్నటువంటి వారందరము కూడా పరలోకపు రాజ్య పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి అని అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క మనస్సు దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని ఆత్మచేత నింపబడడానికి సరిపోయినటువంటిది కాదు. పరిశుద్ధత అనేటువంటిది మనము స్వతంత్రించుకోలేము. మనము ఉన్నటువంటి స్థితి పాపపు స్థితి. మనము ఉన్నటువంటి వైనము లోక సంబంధమైనటువంటి సాతాను యొక్క అధికారము క్రింద ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన యొక్క కుమారుడు అనగా దేవుని నోటి మాటయే, దేవుని దైవత్వమే, దేవుని యొక్క తేజస్సే భూమి మీదకి శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తునందు 33.5 సంవత్సరాలు జీవించారు.
ఆ దేవుడు యేసుక్రీస్తు నందు జీవించి యేసుక్రీస్తు యొక్క ఆత్మ మన వంటి ఆత్మ కాదు గనుక, ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు దేవుడు ఎందుకయ్యాడు అని అంటే, మనము పాపపు స్వభావమును ఆశించి మరలినట్లుగా క్రీస్తు మరలలేదు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను యొక్క క్రియలు ఏమిటి, నీతి క్రియలు ఏమిటి అని స్పష్టంగా మనకు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, జీవమును, నిత్యత్వమును, పరలోకపు పౌరసత్వమును మనకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. చెప్పినటువంటి ఈ యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలలో ఆయన రక్తమందు మనుషుల యొక్క పాపములన్నిటిని కడిగి వేయడం మాత్రమే కాకుండా, పాప ప్రక్షాళన జరిగించడం మాత్రమే కాకుండా మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. అవి ఏమిటి అన్నంటే, నేనైతే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, మీ మరణమును మరణింపజేసి జీవములోనికి దాటింపజేస్తాను. అయితే మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. అది ఏమిటయ్యానంటే, మీలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అది సాతాను యొక్క క్రియలన్నిటినీ పసిగట్టి వాటిని ఓడించి వాటిని చేయకుండా సాతానుడికి అవమానము కలిగించి పరిశుద్ధమైనటువంటి కార్యములు జరిగిస్తూ పరిశుద్ధులుగా మీరు మారడానికి, మీలో నీతి క్రియలు ఉండడానికి, మీరు దేవుని బిడ్డలై ఉండడానికి, దేవుని వారసులై ఉండడానికి మారు మనస్సు పొందండి అని చెప్పాడు. ఈ మారు మనస్సు అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము. ఈ మారు మనస్సు అనగా పాపపు మనస్తత్వాన్ని మనము విడిచిపెట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏ మాదిరిని అయితే మనకు అనుగ్రహించి వెళ్ళాడో, మారు మనస్సు అనగా దేవుని ఆజ్ఞలను పాటించి మనలను దేవుడు ఎంతగా ప్రేమించాడో మనము కూడా దేవునిని అంతగా ప్రేమించి ఆరాధించేటువంటి వారముగా ఉండడానికి ఇంకొక మాట చెప్పి నేను చెప్పాలనుకున్నటువంటి వాక్యానికి వెళతాను. మనము పొందినటువంటి ఈ మారు మనస్సును బలపరిచేటువంటిది, స్థిరపరిచేటువంటిది, మనము ఏదైతే చూడలేదో, మనము ఏదైతే గ్రహించలేదో, మనము ఏదైతే కనుగొనలేదో వాటన్నిటి గుండా నడిపించి నిత్య జీవమునకు వారసులిగా చేసి పరలోకపు పౌరసత్వాన్ని, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో జీవించగలిగేటువంటి ధన్యతను అనుగ్రహించేటువంటిది దేవుడే. మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటిది మారు మనస్సు మనము పొందాలి. ఈ మారు మనస్సు అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అవకాశము. అది మనిషి చేయవలసినటువంటి పని. దేవుడు మనకు మారు మనస్సు అనుగ్రహిస్తాడా? దేవుడు మనకు మారు మనస్సు ఇవ్వడు. దేవుడు మారు మనస్సు పొందిన వారికి నిత్య జీవమును ఇస్తాడు. కానీ ఇదిగో నీవు మారు మనస్సు పొందు, నీ మనస్సును నేను మార్చేస్తున్నాను అని దేవుడు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. మనము ఇష్టపడి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మన మనస్సును మార్చుకొని సాతానును ఓడించి సాతాను క్రియలను జరిగించకుండా యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, అయ్యా నేను సాతాను కార్యములను నాశనము చేశాను, నా మీద సాతానుడికి అధికారం లేకుండా చేశాను అని ఎప్పుడైతే మనము చెప్తామో అప్పుడు మన మనస్సు మారినట్టు. క్రీస్తుని ప్రేమించినప్పుడు మన మనస్సు మారినట్టు, లోకమును విసర్జించినప్పుడు మన మనస్సు మారినట్టు, సాతానుని ఎదిరించినప్పుడు మన మనస్సు మారినట్టు, క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నప్పుడు మనము మారు మనస్సు పొందినట్లు. ఈ మారు మనస్సు మానవులకు దేవుని సహవాసానికి మధ్య ఉన్నటువంటి వారధి. ఈ వారధిని నిర్మించుకోవలసినటువంటిది నరుడే. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు మార్గాన్ని ముందు ఉంచాడు, రక్షణ మార్గాన్ని మనకు ఇచ్చాడు. మారు మనస్సు పొందిన వారికి శ్రేష్టమైన నిత్య జీవమును అనుగ్రహించడానికి సకల మార్గములను, రక్షణను, నిత్య జీవమును, వెలుగును మన ముందు ఉంచాడు. కానీ వాటిల్లో ప్రయాణము చేయడానికి మనము నడవాలి. చాలామంది నా మనస్సు దేవుడు మార్చొచ్చు కదా అంటాడు. అది దేవుడు చేయనటువంటి పని. దేవుడు మనిషికి మారు మనస్సు అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా దేవుడు ఆ వ్యక్తికి జీవముని ఇవ్వడు.
రక్షణను ఇవ్వడు. ఆయన చాలా మర్యాదస్తుడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నేను నీకు అవసరమైతే నీ పాపపు కార్యములను మార్చుకో, అప్పుడు నేను నీతో సహవాసము చేసి నిన్ను నిత్య జీవమునకు వారసుడిగా చేస్తాను, వారసురాలుగా చేస్తాను అని దేవుడు వాక్యముల భావములో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినాన నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలను దేవుడు వ్రాయించాడు. చదువుతూ ఉన్నాను, ఒకసారి వినండి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథములో 7 సంవత్సరాల దేవుని ముద్రల కాలము ఉన్నది. ప్రపంచమంతటా కూడా ఈ 7 సంవత్సరాలలో భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవుని కోపము 7 తెగుళ్ళుగా క్రీస్తును అంగీకరించనటువంటి వారి మీదకి రాబోతూ ఉన్నది. ఈ 7 ముద్రల్లో 7 దూతల బోరలు, 7 దూతల పాత్రలు కనబడుతూ ఉన్నాయి. 7 సంవత్సరాలు ముగిసిపోయే లోపు దేవుని యొక్క కోపము సంపూర్ణముగా ముగించబడుతూ ఉన్నది అనేటువంటిది ఇక్కడ బైబిల్లో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు. ఇక్కడ ఈ దూత పాత్ర కాలము 4వ దూత పాత్ర కాలము. ఈ 4వ దూత పాత్ర కాలము అనగా మీ మనస్సు ఇమ్మీడియట్గా 2వ 3.5 సంవత్సరములో చివరి సంవత్సరము అనగా 7వ సంవత్సరము అయినటువంటి ఈ చివరి సంవత్సరంలో 6 నుంచి 8 నెలల వరకు ఉన్న కాలము అని గుర్తుపెట్టుకోవాలి. 4వ ముద్ర అనగా 6 నుంచి 8వ నెల వరకు ఉన్నటువంటి కాలము. ఈ కాలములో ఒక దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ఆ సూర్యుడు మనుష్యులను వేడితోటి బాధించుటకు అధికారాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మనుష్యులు ఏమి చేస్తున్నారయ్యా అనంటే, ఆ వేడిమిని భరించలేక ఆ తెగులును భూమి మీదకి పంపించినటువంటి దేవునిని దూషిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి. మొదటి పాయింట్, దేవునిని దూషిస్తూ ఉన్నారు. రెండవది ఏమిటయ్యా అనంటే, ఆయనను మహిమ పరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఈ 2 మాటలను జాగ్రత్తగా ఆలకించండి. ఆ కాలములో జరిగినటువంటి భయంకరమైన సంగతిని బట్టి భూమి సూర్యునికి సమీపముగా వెళ్ళినందువలన భయంకరమైనటువంటి వేడిమి ద్వారా మనుషులు బహు వేదన పడ్డారు. ఈ వేదన పడినటువంటి మనుషులందరూ కూడా ఈ తెగులును భూమి మీదకి పంపించినటువంటి దేవునిని దూషిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఎందుకు మనుషుల మీదకి తెగులు పంపించాడు? ఒకటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటయ్యా అనంటే, ఆయనను మహిమ పరచునట్లు వాళ్ళు మారు మనస్సు పొందడం లేదు అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఆలకించండి. మారు మనస్సు పొందడం లేదు అంటే, మారు మనస్సు అనేటువంటి ఆప్షన్ 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉన్నది. మారు మనస్సు అనేటువంటిది ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దేవునిని సమీపించడానికి, దేవునితో సహవాసము చేయడానికి, పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి మనము, లోక సంబంధమైనటువంటి కార్యములను జరిగించినటువంటి మనము ఇది తప్పు అని లోకమును విసర్జించి పాపమును విడిచిపెట్టి మన బుద్ధిని, మనస్సును మార్చుకొని సత్య సంబంధమైన మార్గములోను, నీతి మార్గములోను, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మార్గములోను ప్రయాణము చేయడానికి మన మనస్సును మార్చుకొని క్రీస్తు మనస్సు ధరించుకోవడమే మారు మనస్సు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దైవ సేవకులు ఈ 7 సంవత్సరాలలో ఈ మారు మనస్సు పొందేటువంటి అవకాశం లేదు అని చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను విరోధిని అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని వచనాలను మీకు తెలియజేస్తాను. ఇదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ క్రింద ఉన్న 2వ వచనము, తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవునిని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు.
మనుషులకు ఆ వేదనలను కలుగజేస్తూ ఉన్నాడు, మనుషులకు ఆ శ్రమలను పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ 7 సంవత్సరాలలో దేవుడు తన కోపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ కృపాకాలము దాటిన తరువాత 1000 ఏండ్ల యేసుక్రీస్తు పరిపాలన జరగబోతూ ఉన్నది. మీకు చాలా స్పష్టంగా ఈ యొక్క వచనాలన్నిటిని వివరించుకుంటూ దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల వరకే పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద ఉన్నాడు. రెండవ 3.5 సంవత్సరాలలో పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద లేడు, 2 సాక్షులు భూమి మీద ఉన్నారు. ఈ 7 సంవత్సరాలు సంపూర్ణమైపోయిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆగమనము జరుగుతుంది. ఈ ఆగమనము దగ్గర నుండి 1000 ఏండ్లు ప్రభు అయిన యేసుక్రీస్తు సాతానుని పూర్తి బంధించి దేవుడు ప్రపంచము మీద తన సింహాసనాన్ని వేసుకొని యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుకు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి దూతలుగా ఉన్నటువంటి వారు హతసాక్షులు. ఈ హతసాక్షుల పునరుద్ధానమే మొదటి పునరుద్ధానము. ఈ 1000 సంవత్సరాల ఆరంభములోపు దేవుడు మారు మనసుకు ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైనటువంటి కృపను ఇచ్చాడు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి. 1000 సంవత్సరాల తర్వాత దేవుడు జాలిపడేటువంటి తత్వము లేదు. దేవుడు జాలిపడి నీ 2 చేతులు చాచి అయ్యా నా దగ్గరకు రా అని పిలిచేటువంటి ఆ ప్రేమ తత్వము ఉండడం లేదు. యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన చేసేటువంటి పని ఏమిటయ్యానంటే దేవుని ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కబోతూ ఉన్నాడు. దేవుని ఉగ్రతను మద్యము తొట్టిని త్రొక్కడానికి యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు కృపను చూపించడం తక్కువ. ఎందుకు చూపించడు అనేది కూడా నేను మీకు చెప్తాను. సాతానుడు భూమి మీద ఉన్నప్పుడు, సాతానుడు ప్రభావము క్రింద మనము ఉన్నప్పుడు మన మనస్సును మార్చుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపములను కడిగివేయడానికి ఆయనకు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా మన పాపములను కడిగివేస్తాడు. అయితే సాతానుడు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ ఉంది. మరి సాతానుడు లేనప్పుడు బంధించబడిన తరువాత ఈ ప్రక్రియ ఉండదా అంటే ఉన్నది, బైబిల్లో ఉన్నది. కానీ సాతానుడు భూమి మీద ఉండి మన మనసుల మీద అధికారము చేసి ఆ పాపములు జరిగించినప్పుడు మనము మారు మనసు పొందేటువంటి విధానములో దేవుని యొక్క కృప మన మీద ఉంటూ ఉన్నది. కానీ పాపము చేయడానికి, పాపమును జరిగించడానికి అసలు సాతానుగాడే లేడు. నా మాటలు అర్థం చేసుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలనలో సాతానుడు వాడి యొక్క దూత గణము భూమి మీద లేరు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు సాతానుడు లేకపోయినా పాపము చేసినటువంటి మనిషిని దేవుడు ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కినట్టుగా వాడిని సరిచేస్తాడు. ఇంకొక మాటను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. బిగ్ లెటర్స్లో ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం వెళ్ళిపోయిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత చేయబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో సాతానుగాడు ఉండడు. కాబట్టి మనుషులు తనంతట తాను పాపాన్ని చేసేటువంటి వారిని దేవుడు కఠినంగా శిక్షించబోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు అయ్యానంటే, ఇక్కడ నుండి మృతి నొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని. ఇప్పుడు మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రయాసకు పరలోకములో ప్రతిఫలము ఉంటుంది. పాపముతో మనము పోరాడుతూ ఉన్నాం. సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు వాడిని జయించడానికి మనము పోరాడుతూ ఉన్నాం. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు మీరు రక్తము కారునంతగా ఇంకను పాపముతో పోరాడడం లేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ కాలంలో అసలు సాతానుడే లేడు.
వాడి దూతలే లేరు, కానీ మనుషులు కావాలని పాపము చేసినందువలన దేవుడు వారిని గట్టిగానే దండిస్తాడు అనేటువంటిది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. అందుకనే ఇక్కడ ఈ 7 సంవత్సరాల లోపు ఎవడైతే మారు మనసు పొందుతారో వాడిని దేవుడు కృపను బట్టి వారిని పూర్తిగా దేవుడు మారు మనసు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. మారు మనసు ఉందా అంటే 7 సంవత్సరాలలో ఉంది. మారు మనసు 1000 ఏళ్ల పరిపాలనలో ఉందా అంటే ఉంది. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటంత వరకు కూడా ఉందా అంటే ఉంది. ఈ మారు మనసు అనేటువంటిది భూమి ఉన్నంత కాలము ఉన్నది. కానీ మారు మనసు కృపాకాలములో పొందుకున్నటువంటి వానికి ఒక లెక్క, మారు మనసు సాతానుగాడు లేనప్పుడు పొందుకున్నటువంటిది ఒక లెక్క, మారు మనసు అనేటువంటిది నిత్యము ఉన్నప్పటికీ కూడా సాతానుగాడు లేకుండా నువ్వు కావాలని నీ అంతట నువ్వు ప్రేరేపించబడి పాపం చేస్తావు చూడు, అది దేవునికి బహు కోపాన్ని ఉగ్రతను కలుగజేస్తూ ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, మద్యము దేవుని ఉగ్రతను మద్యపు తొట్టిని ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో త్రొక్కబోతూ ఉన్నాడు. రైట్, ఇది మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 16వ అధ్యాయములో మనుషులు ఈ కృపాకాలములో మారేటువంటి వారిని పూర్తిగా దేవుడు ఆయన యొక్క కృపను చూపించి మార్పులోనికి తీసుకొని రావడానికి, మారు మనసు పొందేటువంటి వారికి అవకాశము ఇవ్వడానికి దేవుడు కొన్ని శ్రమలను వారి మీదకి పంపించాడు. వాళ్ళు లోకస్తులే, క్రీస్తుని అంగీకరించినటువంటి వారే, మారు మనసు అంటే తెలియనటువంటి వారే. అయితే వాళ్ళు మారు మనసు పొందాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఎవ్వరూ కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. వాడు మంచి ప్రవర్తన కలిగి మారు మనసు పొంది సత్యమును ఆధారము చేసుకొని తనను భూమి మీద సృజించినటువంటి దేవునిని గుర్తెరగాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. వారి జీవితాలలో దేవుడు మనిషి యొక్క ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఎందుకు అనంటే మొదట పుట్టినటువంటి వారు సుమారుగా 960 సంవత్సరాలు బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథాలలో దాఖలాలు ఉన్నాయి. రాను 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 ఆ 900 తీసివేసి 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకడమే గగనమైపోయేటువంటి స్థితికి దేవుడు కాలక్రమాన్ని తగ్గించాడు. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఆ కాలములో 1000 సంవత్సరాలు వెతికినటువంటి జ్ఞానాన్ని ఈ కాలములో మనిషి 100 సంవత్సరాలలో వెతుకుతూ ఉన్నాడు. ఆ కాలములో 100 సంవత్సరాలలో వెతికినటువంటి జ్ఞానాన్ని మనిషి ఈ కాలములో ఒకే సంవత్సరంలో వెతుకుతూ ఉన్నాడు. ఈ మాటలు గ్రహించాలి. ఎందుకు ఆయుష్కాలము తగ్గిపోతూ ఉన్నది అనంటే దేవుడు మనిషికి తెలియజేయవలసినటువంటి వాటన్నిటిని తెలియజేయడంలో, మనిషి వాటిని గ్రహించేటువంటి విధానంలో తన యొక్క జ్ఞానాన్ని దేవుడు పెంపొందించాడు. మనిషి యొక్క జ్ఞానాన్ని దేవుడు విస్తరింపజేశాడు. మనిషి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కానీ ఆ జ్ఞానములో దేవునిని వెతకడం లేదు. ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చినా మనిషి లోకము మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడే కానీ దేవునిని గుర్తెరిగేటువంటి జ్ఞానమును ఆ వ్యక్తి పురికొల్పుకోవడం లేదు. దానికి గల కారణం ఏమిటయ్యా అనంటే సాతానుడు మనిషికి సుఖభోగాలను అలవాటు చేసి, లోక సంబంధమైన చర్యలను అలవాటు చేసి వారి మనస్సును వాడి వైపు ఆకర్షించుకున్నాడు గనుక దేవుని వైపు తిరగడానికి మనుషులకు తగినటువంటి మనస్సు ఉండడం లేదు. కాబట్టి దేవుని ప్రణాళికలో ఎంతమంది మారు మనసు పొందాలో వారు మారు మనసు పొందాలి అనేటువంటి సంకల్పాన్ని బట్టి కొన్ని శ్రమలను భూమి మీదకి దేవుడు పంపించాడు. ప్రకృతి విపత్తులను పంపించాడు. వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుని కోపమును 7 తెగుళ్ళగా భూమి మీదకి పంపించాడు. వాటిల్లో కొన్ని తెగుళ్ళు వలన మనుషులు ఆ దేవునినే దూషించారు. చూడండి 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఈ తెగుళ్ళ వలన కానీ ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాల వలన కానీ మనుషులు మారాలి అనేటువంటిది ఆ మనుషులను నిర్మించిన దేవుని యొక్క ఉద్దేశం. కుమారుడు పాడైపోతూ ఉంటే వానికి ఇక మరణము సమీపిస్తూ ఉన్నది అన్నంటే, చెరసాల సమీపిస్తూ ఉన్నది అన్నంటే ఏ తండ్రికైనను కానీ ఒక ఆవేదన, ఒక కోపము ఉంటుంది. ఆ కోపాన్ని వాడికి అర్థమయ్యే రీతిలో ఈ తండ్రి యొక్క బాధను కుమారుడు అర్థము చేసుకునేటువంటి విధముగా గద్దించి చెప్తాడు, కొట్టి చెప్తాడు, కొన్ని ఇబ్బందులు పెట్టి మరీ చెప్తాడు. అదే క్రమంలో వాడు మారు మనసు పొందినప్పుడు ఆ వ్యక్తిని ఎత్తుకొని
ముద్దాడేటువంటిది కూడా ఏ శ్రమ అయితే పెట్టాడో ఆ తండ్రే మరలా ఎత్తుకొని ముద్దాడి సమస్తమునకు వారసుడు వీడే అని చెప్పగలిగేటువంటి తండ్రి మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆయనే పరలోకమందున్నటువంటి దేవుడు. ఆయన మనుషులను శ్రమ పెట్టడానికి గల కారణము ఏమిటయ్యా అనంటే, వాళ్లకు సాతానుడు ఉన్నప్పుడు పొందవలసినటువంటి మారు మనస్సు అనేటువంటిది వాళ్ళకు అవసరము. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో వారి యొక్క మారు మనస్సు అనేటువంటిది కఠినమైనటువంటి స్థితిలోనికి వెళ్ళబోతూ ఉన్నది. సాతానుగాడు లేనప్పుడు దేవుడు కృప చూపించడు. సాతానుడు ఉన్నప్పుడు ఆయన కృపను బట్టి మారు మనస్సు పొందితే దేవుడు వారిని వేదనలకు గురి కాకుండా వారి యొక్క మారు మనస్సును దేవుడు అంగీకరిస్తాడు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు లేకుండా ఏ తప్పైనను కానీ ఒక మనిషి చేస్తే, విశ్వాసి చేసినా, సేవకులు చేసినా, ఎవరు చేసినా కానీ దేవుడు తన నోట నుంచి వచ్చినటువంటి ఖడ్గము ద్వారా వారితో యుద్ధము చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమల వలన మారు మనసు పొందడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. సహోదరులారా, ఎవరైతే 7 ముద్రల కాలములో లేక 7 సంవత్సరాల శ్రమల కాలముల్లో మారు మనస్సు ఉండదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా బోధిస్తున్నారు అని గ్రహించాలి. 1000 ఏళ్ల పరిపాలనలోనూ మారు మనస్సు ఉంది, 7 సంవత్సరాల శ్రమల కాలంలోనూ మారు మనస్సు ఉన్నది. కాబట్టి ఇక్కడ 9వ వచనములో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించక, మనల్ని దేవుడు ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నాడు అనేటువంటి సంగతి గ్రహించక వాళ్ళు మార్పు చెంది, అయ్యో ఇది పాపము, ఇది తప్పు, లోకమును మనం ఆరాధించకూడదు, సృష్టిని మనం ఆరాధించకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, మనము చేసేటువంటి పాపములను బట్టే ఈ శిక్ష దేవుడు మనకు పంపిస్తూ ఉన్నాడు, మనము మారు మనసు పొందాలి అనేటువంటి ఆలోచన రాక వారు దేవునిని దూషిస్తూ ఉన్నారు. ఏమని దూషిస్తున్నారయ్యా అంటే, నీకు చేతగానప్పుడు మమ్మల్ని ఎందుకు చేసుకున్నావు, మేము పాపములో పడతామని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేసుకున్నావు, మేము ఈ స్థితిలో ఉంటామని తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు నిర్మించావు, ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమంది యవన బిడ్డలు మాకు సరి అయినటువంటి వసతులు సమకూర్చినప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు, మాకు బైకు కొని ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎందుకు కొన్నారు, మమ్మల్ని సంపూర్ణమైనటువంటి మేము అడిగినంత డబ్బు మాకు ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడుగుతారు. చూసారా, అట్టి మనస్సు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటది. వారు ఏమంటారయ్యా అంటే, మేము మారు మనస్సు పొందలేమన్న సంగతి నీకు తెలీదా, మారు మనస్సు పొందడానికి మమ్మల్ని సృజించలేదు అనేటువంటిది నువ్వు గ్రహించలేకపోయావా, మా మనస్సు లోక సంబంధమైనటువంటి మనస్సు అని, మేము నిన్ను గుర్తెరగలేము అని, మేము పాపముతో చస్తాము అనేటువంటి సంగతి నీకు తెలీదా? తెలుసు. దేవునికి ఎవరు పరలోకం వెళతారో ఎవరు నరకానికి వెళతారో తెలుసు. కానీ దేవుని సంకల్పమును బట్టి మారు మనసు పొందేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి భూమి మీదకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ కాలంలో కూడా విశ్వాసులు ఉన్నారు, ఆ కాలంలో కూడా మారు మనసు పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మాట 3 దఫాలుగా వ్రాయబడి ఉన్నది ఇక్కడ. మారు మనసు, మారు మనసు, మారు మనసు అని. మారు మనసు అనేటువంటిది ఆ కాలంలో దేవుడు ఉంచాడు. కానీ మనుషులు వారికి కలిగినటువంటి వేదనలను బట్టి దేవునిని దూషిస్తూ ఉన్నారు. నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన వేదనను బట్టి దేవునిని దూషించావా అనంటే అది నీవే నష్టపోతావు. సంపూర్ణమైన విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, నీ మీదకి ఒక శ్రమ వస్తూ ఉన్నది, ఒక కష్టం వస్తూ ఉన్నది, ఒక బలహీనత వస్తూ ఉన్నది, ఒక అనారోగ్యము వస్తూ ఉన్నది అనంటే అది దేవునికి తెలియకుండా నీ దాకా రాదు. నీవు సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వాడవైతే దేవుని దగ్గరకు వెళ్ళి, అయ్యా ఇదిగో ఇది నాకు వచ్చిందన్న సంగతి నీకు తెలుసు, నేను ఏమి సరిదిద్దుకోవాలి, నేను ఎక్కడ పొరపాటు చేశాను, నాలో ఉన్నటువంటి లోపం ఏమిటి, ఒకవేళ సాతానును ఓడించడానికి నాకు ఈ యొక్క బలహీనత పెట్టావా యోబును పెట్టినట్లుగా అని దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతవరకు శ్రమ పెట్టాలి అనుకుంటున్నాడో, ఎంతవరకు మనల్ని శోధించాలి అని అనుకుంటున్నాడు. దేవుడు మనుషులను శోధించడు. వారంతట వారు తెచ్చుకున్నటువంటి పాపమును బట్టి మారు మనసు పొందడానికి వాళ్ళకి చిన్నపాటి శోధనలను పెడతాడు. ఆ యొక్క శోధనలను, ఆ తెగుళ్ళను
తట్టుకునేటువంటి శక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే పాపము పరిపక్వమైనటువంటి వాళ్ళు ఆ తెగుళ్ళ వల్ల మరణిస్తారు, ఆ వేడిమి వలన మరణిస్తారు, మిడతలు కుట్టడం వలన మరణిస్తారు. ఆ సాతాను యొక్క 666 ముద్ర వేయించుకున్నటువంటి వారు కూడా కొంతమంది మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు పుండ్ల చేత వేదన పొందినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, సహోదరి, ఇక రానున్నటువంటి కాలములో భయంకరమైనటువంటి దినాలను మనం చూడబోతూ ఉన్నాం. యుద్ధ వాతావరణము ప్రపంచమంతటా కూడా వినబడుతూ ఉన్నది. నీ మట్టుకు నువ్వు లోక సంబంధిగా డబ్బున్నటువంటి గర్వముతోటో, జ్ఞానము ఉందని గర్వముతోటో, ఉద్యోగము ఉన్నది అని గర్వముతోటో ఎన్నడూ విర్రవేగవద్దు. నీ అంతరంగములో సంపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటే నీవు తప్పక దేవుని చేతిలో చెక్కబడిన వాడవుతావు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. దయచేసి ఈ పుస్తకాన్ని మీరు పొందుకోవడానికి మీ అడ్రస్ను మాకు పంపించండి. తప్పకుండా ఈ పుస్తకాన్ని మేము మీకు పంపిస్తాం. దయచేసి కొంతమందికి అందలేదు అనేటువంటి సమాచారం నాకు వినబడుతూ ఉన్నది. మీకు ఒకవేళ పుస్తకం అందకపోతే మరలా నాకు వాట్సాప్లో మీ అడ్రస్ను పంపించండి. తప్పకుండా మీకు పుస్తకము చేరే విధముగా చర్యలు మేము తీసుకుంటాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.